few minutes later. తయాడేసి ఎట్లా తిన్నావునా చూడు వాడు కరెక్ట్ చేస్తాడు యాద్దాలు అది నువ్వు చూస్తే అది పడితే తెస్తావు ఇది చూడు రాయి బాగా చూడు తప్పండి యాద్దాలు చూడు పిచ్చిలే యాద్దాలను దానికి తెలుసు వర్షం పడినాక అంత వేడి తగ్గిందిరా నాయన మా కళ్ళు వర్షమే లేదు ఏమి ఒక చినుగుడు వల్లే దరిద్ర నాయకుడు లెగ్గు దరిద్ర నాయకుడు లెగ్గు మీ ఏరియాలో వాడు ఉన్నాడు పరమ నీచుడు వాడు ఏడుండే ఆడంగా పంటలు పండవు గాలి వీదు రేమో వర్షం పడదు నీకు తెలుసు అనుకుంటా వాడు నువ్వు సొంటి పెట్టానద్దు అంటే గింటే నా ముందర పెట్టాను ఏది ముందర పెట్టి అన్నేను డైరెక్ట్గా శుంఠి కాఫీలు ఇది బ్లాక్ కాఫీలు అయితే అడ్డం పెట్టుకొని మాట్లాడద్దు ఎదురుగా మాట్లాడు తెలుసా నీకు తెలిసిండుదిలే నగర్లో ఎంతమంది ఉంచింటారు కానీ మళ్ళీ కొత్తగా చెప్పి నేను చెప్పేది ఏమిటి కానీ ఆ కొన్ని రోజులు ఆ ఏరియాని విడిచిపెట్టాడు వర్షాలను అవన్నీ చచ్చిపోతాంటారు ఉడుక్కి ఆగిపోతుంది ఏమన్నా ఈ నుంచి నువ్వు ఎప్పుడైతే కదులుతావో అప్పుడు ఫుల్ వర్షము సరే కానీ అవి తీద్దులే ఏది చలి ఉంది మళ్ళా నువ్వు అప్పుడే ప్యాంట్ ఇప్పుతానవు చలి ఉంది మళ్ళా నువ్వు అప్పుడే ప్యాంట్ ఇప్పుతానవు ఏదైనా కలర్స్ జరుగుతుందా దొరుకుతాయి దొరుకుతాయి అంటే నీదే వచ్చింది ఒకటి నాదే వచ్చింది ఒకటి నాకైతే గ్యారంటీ నల్ల గ్యారంటీ నల్ల ఏంది నల్లా చెప్పు నీ కళ చెప్తే జరగా ఉంటారు కదా కళ ఏం జరగవు నీకు ఎవరు చెప్పరు నీకే జరుగుతాయి కదా కంపల్సరీ నాది ఏంది అమ్మ అసలు ఏమో జరుగుతుందో జరగదు చెప్పు జరుగుతానే కదనా ఫస్ట్ కాలనీ కార్పొరేటర్ అయినంట నీకు నగు రాకపోయినా నగద్దు వెనక్కి దొర్లుకుంటా 3 దొర్లు దొర్లి పడతాడు వెనక ముందే బోర్ తీసినారు దాంట్లోకే పోతావు లోపలికి మళ్ళంతా ఎంత ఏం నువ్వు కార్పెంటర్గా అది నీ ముఖానికి చిల్లరనా ఇలా కార్పెంటర్ అంటే తెలిసేందో కారు కడిగేదా చెక్కల పని చేసేవాడు నీకు అదే పని నేను చెప్పింది కార్పెంటర్ కాదు కార్పొరేటర్ అంటే ఈ ఏరియా కౌన్సిలర్ టైపు నువ్వు మాటలు మార్చద్దు మార్చలేదు నువ్వు ఫీల్ అయినావేమో కార్పొరేటర్ అని చెప్పేది చెక్కల పని చేసేదనే చెక్కల పని చేసేది నువ్వు మాట్లాడుతావు నేను మాట్లాడలేదు చెప్పేది నువ్వు అదైనా వెంటనే నాది పనితనం నచ్చి వేరే పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబడన్నారంట సార్ నాకెందుకు సార్ ఎమ్మెల్యేగా నేను ఇంకోసారి చెప్పు కళ ఒకసారి ఉంటుంది ఎమ్మెల్యే నువ్వు నేను ఎమ్మెల్యేగా నిలబడినా గెలిచిన చూడు గెలిచిన 4 నెలలు 5 నెలలకే సీఎంకి ఎందుకో నన్నే సీఎం చేయాలని మనసు ఒప్పి సీఎం చేసి పడేసినాడు సీఎంకి ఎందుకో నన్నే సీఎం చేయాలని మనసు ఒప్పి సీఎం చేసి పడేసినాడు దాని తర్వాత సంవత్సరానికి ఏం పీకినావు ఆడ ఎవరు నువ్వు ఏం పీకినానో కళలో చూపియరు అర్థమైందా ఎన్ని మాఫీలు చేసిండొచ్చు ఎన్ని ఇండ్లకి రగడ పెట్టేవానివి ఎంతమందిని నాన్ చేసేవానివి ఎంతమందిని భూములు కొట్టేయాలా ఇవన్నీ చేసింటావు నువ్వు ఎమ్మెల్యేగా సీఎం అయినాక తర్వాత ఉన్నట్టుండి పొద్దురికి ఆర్డర్ వచ్చిందట హైకమాండ్ నుంచి హైకమాండ్ అంటే తెలుసా నీకు అక్కడ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గమ్మని ఇది అవుతుందా ఏ నాకు వస్తాక మంచి కూతురా ఏంది అంత అద్మానంగా అయినావా నువ్వు నోడుతా నవ్వుతారు నీకే అంత ఓవర్గా అవుతుంది నీది అసలు నీ పిఎం అసలు నీ మగానికి ఏమంటే నువ్వు ఎమ్మెల్యే సీఎం పోస్ట్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావా సీఎం అంటే ఏం చెప్పు సీఎం అంటే ఈ రాష్ట్రాన్ని చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ని సి అంటే ఏంది ఎం అంటే ఏంది దాని మీనింగ్ చెప్పు ఒకసారి సి అంటే అందరినీ వద్దులే అందరికి చికెన్ కొనిచ్చేదా చెప్పురా సీఎం అంటే సి అంటే ఏంది ఎం అంటే చెప్పు నీకు గాడిద గుడ్డు ఏమి తెలుసు చీఫ్ మినిస్టర్ అని మేము చీఫ్ మినిస్టర్ షార్ట్ కట్ కదా అది మెయిన్ ఎమ్మెల్యే అంటే నీకు తెలిసింటది
ఎమ్మెల్యే అంటే ఫస్ట్ మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవాలా. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అది ఏంది ఎమ్మెల్సీకి ఏది ఎమ్మెల్సీకి కాదు, ఎమ్మెల్యేకి. నా తెలిసిన నీ తెలిసిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంత ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ అంటే కార్పెంటర్. వాడు చెప్పిండు సేమ్ వాంట అయిపోయి ఉన్నట్లున్నావు నువ్వు కూడా. ఏంటి సరే ఇది జరుగుతుంది కదా నాది అడబోయి దిబ్బలో. పిఎం అంటే దాని కింద ఏంది కార్పెంటర్ కింద పిఎం ఉంటాడు. నీకు ఇంత నాలెడ్జ్ ఉండి నువ్వెందుకు ఈడు కూర్చున్నావు? రాజకీయాల్లో పోవచ్చు కదా. రాజకీయాల్లో మనము కొద్దిగా హైట్ లేవులే దౌడలు వాళ్ళు కొడతారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. అంత సీన్ నేనే పోరా పిలిచినారు తెలిసినా ఏదానికి ఏం మళ్ళా లీడర్ గారు కావాలని. ఏది లీడరు? 3వ క్లాస్లో క్లాస్ లీడరా? అట్ట కాదు ఈ ముట్టల ముమ్మడ చెప్పేది జిల్లాకి లీడర్ కామన్నారు తెలుసునా? ఏదానికి? ఈ జిల్లాకి మొత్తం అంతా. జిల్లాకి ఏ దానికి సంబంధించి? ఏ డివిజన్ కి? లేకపోతే ఏది డివిజన్లు డజన్లు ఉండవు. మొత్తం అంతా ప్రజలకంతా ఈ జిల్లాకి లీడర్. మార్కెట్లకి, క్లాట్ హౌస్లకి, పార్కులకి, మొత్తం పార్కులకి, ట్యాంకులకి అంతా మొత్తం అంతా పార్కులకి ఎటు బ్రోకర్ పనులు చేస్తా అంటామని చెప్పి దాన్ని పెట్టింటారు. అంతే పార్కులకి పంపించి పైసలు వసూలు చేసి నువ్వు చిల్లవుతారు. ఏంటి మళ్ళీ అట్లా అనుకుంటారు మళ్ళా. సరేలే అడగలే ఆలోచించింది. వద్దు చెప్పు నాది కూడా ఎట్లా వచ్చిందో. ఎందుకులే జరగవు కదా. జరుగుతాయి అన్నా నా జరగదన్నా జరగదు. మళ్ళా నీ కళ్ళలో కూడా జరగదు. నువ్వు వద్దులే నీకు చెప్పేది. నా చెప్పు ఏం నీ చెప్పినావు? నా జరగదు కదా నీకు చెప్పేది. ఎలా చెప్పునా నాకు అర్థం కాదు. నీకేమన్నా మెంటల్ ఏమన్నా చెప్పుకుంటున్నావు? నాకు చెప్పుకోవా? నాది సరిగా లేదులే. నీదైతే బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ చెప్పు. నీదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ చెప్పు. నేను ఓడతా నువ్వు నీకు జరుగుతుందని అప్పుడు చెప్తా. జరుగుతుంది ఆనా జరుగుతుంది కదా. జరుగుతుంది కదా. చెప్తా. నువ్వు రోజంతా ఫుల్ కష్టపడి ఏమి కూర్చో నాకు అట్లాంటివన్నీ చేయొద్దు. కూర్చో రోజంతా కష్టపడి వచ్చి బయట పనుకుంటావు ఎండకి. ఏమి పాము ఏదో పురుగు ఏడు కాటేసిందిరా నీకు. అది నేను కళ్ళు నాకు అర్థం లేదు కాటేసిందో. కాలుకి పొద్దున్న లేచేసరికి ఇంతలా వాపు వచ్చి కాలుకంతా పుచ్చు పట్టి పురుగులు వస్తున్నాయి. ఏమన్నా నేను చెప్పేది మళ్ళా కళ అట్లుంది. కళ్ళ కూడా గుర్తుంది నాకే. ఏంది గుర్తుంది? మళ్ళా గుర్తుంది అంటన్నా. కుట్టి లావ్ అయిపోయి సీమ్ బట్టి ఏమి పురుగులు పట్టింటే డాక్టర్ దగ్గర పిలిచకపోతే కాలు తీసేయాలన్నాడు. డాక్టర్ ఏమో ఈ పాదం తీసేద్దాం అంటే వద్దు సార్ అంత పైకే తీసేయండి మళ్ళీ ఏమైనా పాకచ్చు విషయం అని చెప్తే ఈటికి లేపేసిన. నువ్వు చెప్పినావా? ఏది మధ్యలో లేపేయాలని నేనే కొద్ది పైకి లేపించిన మళ్ళీ ఏదైనా జరుగుతుంది. ఏడనా ఆడు ఉంటే చూడండి అని చెప్తారు. ఏడనా పూరాన ఆడతాం నరికేమని చెప్తావు. కూర్చో ఈడికి లేపించేసినామా సరేలే 2 రోజులు బాధపడినాము. ఏందిరా వీనికి ఇట్లా అయింది పాపం కాలు లేదు ఏంది లేదు అని చెప్పి ఆడ బైపాస్లో దిగద్దురా అంటే పని మీద అని చెప్పి దిగినావు. ఏమి కాలు లేదు కదా నీకు కట్లు పెట్టించినారండి. ఇట్లా రోడ్ దాటుకుంటా కట్టి జారి పడితేనే ఈ చేయిట్లా పోయింది. పోతనే లారీ తొక్కి నుజ్జు. ఈ చేయిట్లా పోయింది. పోతనే లారీ తొక్కి నుజ్జు. అంత చండాలంగా వచ్చిందా? చెయ్యి ఏమో నుజ్జు అయిపోయింది. ఇది ఇంకా మళ్ళీ బెడ్ రెస్ట్. ఇంకా ఒకటేసి ఎత్తున బాత్రూమ్ ఒకటేసి ఎత్తుని తిండము. ఇది కుడికాలు లేదు కుడి చేయలేదు. ఇంకా నేను
ఇంక ఇదన్నా ఏందో అయిపోయిందిలే అని చెప్పి ఏదో ఒక 3 నెలలు 4 నెలలు మెంటల్ మొమ్మడా నీకైతే మంచి కళలు వస్తున్నాయి, నాకైతే అంత చల్లాలని చెప్తానేమన్నా అదే కన్యావా నువ్వేమన్నా ఎవరు కన్నారు ఇను. తర్వాత ఎవరో డ్రాప్స్ చేస్తున్నారు కళ్ళల్లోకి ముసలోళ్ళకి అని చెప్పి కంటి ఆపరేషన్ చేసే డ్రాప్స్ మంచిదని చెప్పి నేను వేయించుకొచ్చుకుంటా. నేను కూడా వేయించుకుంటాను పోయి నువ్వు 2-3 డ్రాప్స్ ఎక్కువ వేసుకున్నావు. కళ్ళు బ్యా అయిపోయి అన్ని పోతాయి, ఇంకేం అన్ని పోతే నేనేం చేయాలా? ఇను కళ్ళు పోయినాయి కాళ్ళు లేదు చెవు లేదు. ఇంటి బయట అక్కడ కూర్చున్నావు పాపం. నేను బయటికి అట్లా పనుల మీద అప్పుడు ఎమ్మెల్యే అయినా కదా నేను. జనాలు వచ్చిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే నేను, జనాలంతా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే అయితే నన్ను బాగా చూసుకోవచ్చు కదా నువ్వు. ఇంకా డాక్టర్లు పెట్టచ్చు కదా, మంచి డాక్టర్లు పెట్టచ్చు కదా, ఎవరు మనుషులు పెట్టచ్చు కదా. నువ్వు ఎగస్టాన్ని చూసుకునే ఉండదు నీకేమన్నా. నీ తమ్ముడు అంటున్నావు కదా, నిన్ను ఒకని చూసుకుంటే ప్రజల్ని ఎవరు చూసుకుంటారు? ప్రజలు కూడా నువ్వు చూసుకో, హ్యాండిల్ చేయలేదు. ఫుల్ బిజీ. నువ్వు ఈడుండే వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా ఇండియా అని అడుగుతుంటారు. వాళ్ళని ఇండియా అని అడుగుతుంటారు. వాళ్ళు అంత ఇంత వచ్చిన వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు పెట్టిపోతున్నారా జోబులో. అది సాయంత్రం పోయేసరికి ఇంతలో కట్ అవుతుంది నీకు జోబులో. సాయంత్రం నేను రావడం జాలి దయ ఏమనుందా చూడు జాలి కూడా నువ్వు. నేను సాయంత్రం చూడు ఎంత మంచి పని చేస్తాను. ఏం చేస్తాను వచ్చి డబ్బులు అంత కలెక్ట్ చేసుకొని జోలు పెట్టుకుని మొత్తావు కదా తెలుసు. డబ్బులు అంత కలెక్ట్ చేసుకొని జోలు పెట్టుకుని మొత్తావు కదా తెలుసు. లే నీకు అదే కళ వచ్చింది కదా. నాకు తెలుసు నీ బుద్ధి అంటే నీకు అదే కళనా? ఏ నా కళ వచ్చినా బొంగులు వచ్చినాయి నాకేమో. నేను డబ్బులు తీసిపోతా నీకేటి తెలుసు. నువ్వు చేసావే నిజమే. తర్వాత కళ్ళు లేవు, కాళ్ళు 2 పోయింటాయా. ఇది చెయ్యి కాలు ఒకటి ఉంటుంది. ఈ జోగాల దగ్గర ఊరుకోకుండా కూడా ఒక ఫుడ్ పెట్టినప్పుడు ఏదో నీకు ఆత్రం 3 రోజులు తినిండవు. ఎడ ఫుడ్ దొరుకుతుంది అని ఎడం చేతిలో పెట్టుకుంటా పోయి దాంట్లోకి ఫుడ్లో పెడతాను కొరికి పడుతుంది చెయ్యి. మళ్ళీ నీ మీద కసే కదా దానికి ఇటు. ఈ చెయ్యి కూడా బే. ఇప్పుడు నీకు ఏది మిగిలింది? ఒకటి ఏడంకాలు ఒకటి ఉంది. ఏడంకాలు ఏం చేస్తావు? అదే నేను డాక్టర్ చెప్పి కడుక్కునేది ఎట్లా ఇంకా లేదు అవన్నీ నీకు ఇంకా ఎడంకాలు ఒకటి ఏం పెట్టుకుంటాడు డాక్టర్ వాడు. ఒంటికాల మీద నిలబడాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా, తీసి పడేయండి అని చెప్పి నేను అప్పుడు పెద్ద డాక్టర్ని అప్పుడు మంచి నువ్వు అంటే కదా మంచి డాక్టర్ని చూపిలేవారు. అప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి పిలిచబోతా ఏది మంచి డాక్టర్ అన్నీ పోయిన అది కూడా తీసేపించకపోతావు నువ్వు. ఏదైనా ఉంది కదా ఏమన్నా జాగ్రత్త ఏం లేదు నీకేనా. అప్పుడు ఈ 2 లేవు కళ్ళు లేవు. అమ్మ ఈడే పొల్లాడుతున్నావు. నేను చూడలేక ఊరికి పోయి వచ్చింటా ఢిల్లీకి. తీసుకుని పొడి చేయాల్సింది తీసుకుని పొడి చేయాల్సింది నువ్వు. అంత బతుకు ఏం బతుకుతావు? నేను అట్లా చేసేవాడు కాదు. నేను రోజేపు బాధపడి పోయాడు బైపాస్లు నడు రోడ్డు మీద పడబెట్టండి యాదవ్ గుద్ది వెళ్ళిపోతుంది. మనం చూడలేకపోతున్నాము వాడు అని చెప్తాను. నిన్ను తీసిపోయినారు యాదవ్ బైపాస్లో పండబెట్టినారప్ప పెద్ద హైవేలో. ఇంకా లారీలు బుజ్జి పొద్దునకి అప్పచ్చేయి దోశ టైప్ అయినావు. ఇది నీకు జరిగిన కళ. నీలో ఇంత కుట్రు ఉందని ఇంత దోషం ఉందని నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు ఇది జరుగుతాయి కదా. ఫస్ట్ జరగకపోయినా పర్లేదు, సెకండ్ జరిగితే మంచిదే. జరగదు ఎందుకు అస్సలు జరగబో బాగుంటుంది. ఇంకా సూపర్ అయితే ఇంకా జరుగుతాయి. 3 గంటలకు వచ్చేటివి బొంగులో జరుగుతాయి, ఆడ నా కొల్లో వచ్చి సమంతాన్ని చేసుకొని నేను ఒక పెద్ద హీరోయిన్ అనట. ఆయనతో పాటు పబ్బులకి కబ్బులకి అన్ని ఎత్తుకొని తిరుగుతుంది. ఏంటికి ఎత్తుకొని తిరుగుతుంది. మా అవి కూడా జరిగినట. ఏది ఇన్నాళ్ళైంది సమంతరాలే నేను బీచ్లకు పోలే. కళ్ళు ఎన్నో కళ్ళు ఇలియానా వచ్చినాయి, సమంత వచ్చినాయి, కాజల్ వచ్చినాయి. ఎన్ని గంటలకు వచ్చింది కళ? 3 గంటలకు వచ్చింది. 3 కావు జరగవు. 2:59 అయితేనే జరిగేది. నాకు 2:59కి వచ్చింది. ఇప్పుడు 3 కన్యావే. నేను అట్లా చెప్పిన ఇవన్నీ ఏంటి చెప్పు తీస్తున్నావో? పిన్సూది పోయింది చెప్పుకి. అదే అట్లుంటాయి చూడు. ఇట్లా ఫస్ట్లో ఇది కళలో వచ్చిందని అదే కలిసి పిన్సులు చెక్కుని వేసుకుంటాను. ఫస్ట్లో ఏం లేని లెక్క ఉండాలంట, తర్వాత వస్తుంది డబ్బులు. అందుకు కళ నిజం కావాలంటే నిజమైన కళలో వచ్చినట్లే యాక్ట్ చేయాలి కదా. నువ్వు కళనే ఏం చేస్తావు నిజమే చేస్తావు. నువ్వు కూడా కట్టి తెచ్చుకొని నడిచేది ప్రాక్టీస్ చేయి. కాళ్ళు బీకినాక ఈజీ అవుతుంది. కళ్ళు మూసుకొని ఒక అర్ధగంట అట్లా నడుస్తుంది. నా కోపం రేగించిన అనుకో పన్ను బీకేస్తా నాకు రేగింది అనుకో ఏమో ఏమన్నా నీకేమన్నా ఏంది మళ్ళీ నువ్వు నీకు నగరాలేమన్నా అవలాయా చెప్తే ఏం చెప్తాను కళనే బొంగ వచ్చిందేమన్నా
అన్ని ఊహించుకొని చెప్పుకొని అంతా నువ్వు కళ అంటావా నువ్వు మళ్ళా కావాల్సి నేను ఎమ్మెల్యే అయితే బొంగులు ఏం పొడిచినావు చేసేసినావు నువ్వు ఏం చేసినావు నువ్వు కూడా ఏ సమాజం ఏం బొంగులు వేస్తున్నావు ఇది ఒక పేరు ఏ సమాజం ఏం బొంగులు వేస్తున్నావు ఇది ఒక పేరు చెప్పు ఒక చేసిన చెప్పు శివ శివ అయితే చేయలేదు నీకు సమస్య నేను ఏం సమస్య నాకు ఒకరిని చేసి సరిపోతుందా ఇంకా వాళ్ళందరికి అయిపో వాళ్ళందరికి మొత్తం వాళ్ళందరికీ సరే నువ్వు రాత్రి రేపటి నుంచి వేరే వాళ్ళందరికి చేస్తా అంత సీన్లే అందరు చేయండి కదా నువ్వు సేవ నాకు కూడా చేయి తీసేస్తాం లిస్ట్ లో మాట్లాడద్దు కూతులు మాట్లాడుతుంది నీకు కూతులు మాట్లాడుతుంది నీకు ఎన్నిసార్లు పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా మాట్లాడి నాకు నీకు అందుకే కళలు 2-4 ఊడిండేది నీకు ఊడతా నీకు అన్ని నీ ఇంకో విషయం చెప్పలే ఆ పిల్లోనికి కంట్లో డ్రాప్స్ చేస్తే మళ్ళీ కళ్ళు వస్తాయని చెప్పినాడు కళ్ళలో డాక్టర్ నేను అయినా కూడా సీక్రెట్కి పెట్టిన వేయద్దండి మనకని తెలుసా నీకు అది అట్లా చేసేవాళ్ళు నువ్వు ఎప్పటికీ చిన్నదంతా కన్ను వస్తానా కూడా కన్ను రాకూడదని చేస్తాను చూడు అది నిన్న అడ్డం పెట్టుకొని నేను ఎమ్మెల్యే సీఎం అయ్యేది గుడ్డోనికి కుంటోనికి బాగా లేకుండా ఇంటి దగ్గర భలే చూసుకుంటానని చెప్పి నీకు అది నీకు అసలు తెలుపు నిన్న అడ్డం పెట్టుకుని అయ్యేది లాస్ట్కి మంచిగా అయిన తర్వాత బైపాస్లో మండబెట్టి వచ్చిన ఇంకా గలీజుకుంటుంది భలే ఉంటుంది కథ ఇది గజ్జి వచ్చి నాకు ఇదోటి ఇదోటి భలే ఉంది బొంగు వద్దు ఎవరుంటారు నీ కళలో బొంగు వద్దు ఎవరుంటారు నీ కళలో ఇరవా జరగపోయినా కూడా నువ్వు ఊహించుకొని చేసి అది కళ అని చెప్తావు నువ్వు కళ్ళు పోయినా వచ్చినా కూడా డ్రాప్లు వేస్తారని చెప్పి నా ఎదుగుదల కోసం నువ్వు కళ్ళ గిళ్ళు అన్నీ అనుకో ఇంకోసారి ఇంకోటి భలే ఉంది అది నీ వల్ల భలే జరిగింది నువ్వు రాదు నేను రాదు కరా నీకు ఇది భలే ఉంది నీకే పిర్ర గజ్జి వచ్చి ఏమి రాకుండా తిరుగుతా ఉంటావు ఇట్లా రోడ్లో అది దొబ్బుడు బండి మీద ఇట్లా భలే ఉందిరా ఇంట్రెస్టింగ్